నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ఒక ఎక్స్క్లూజివ్ వీడియోతో మీ ముందుకు వచ్చా. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే పైన హత్యకు కుట్ర జరిగింది అనే ఒక చేదు వాస్తవం తెర మీదకి వస్తుంది. సో ఖచ్చితంగా ఇప్పటికే అనేక లీలలు, నెల్లూరు డాన్, లేడీ డాన్, కిలాడి లేడీ, నిడుగుంట అరుణ, ఆమె ఇప్పటికే కస్టడీలో ఉంది. రెండో రోజు కస్టడీ విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆమె ఫోన్ కనుక బయటకు వస్తే ఎటువంటి ఆధారాలు, ఎవరెవరితో లింకులు, తీగలైతే డొంక కదిలిందన్నట్టుగా మొత్తం భాగవతం అంతా కూడా బట్టబయలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోలీసు విచారణలో మొత్తం అన్ని కూడా తెల్లమవుతాయి. ఇటువంటి సందర్భాల్లో నెల్లూరు రూరల్ టీడీపీ ఎమ్మెల్యే అయినటువంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పైన హత్యకు కుట్ర జరిగినట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. ఇద్దరు రౌడీ షీటర్లు తాగుతూ మాట్లాడినటువంటి ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఒకసారి ఆ వీడియో మీకు చూపిస్తా. సరే పొద్దున చూసుకోండి, చూసుకోండి. చూడండి, కోటంరెడ్డిని లేపేస్తే డబ్బే డబ్బు. ఇది వాళ్ళు తాగి ఊగి మరీ మాట్లాడుతున్నారు. తాగి ఊగి రాత్రి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. బూతులు. ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పడలేదు నేను నీకోసం. సరే పొద్దున చూసుకోండి. ఇది పరిస్థితి. మొత్తం రౌడీ షీటర్లు రెచ్చిపోయి మాట్లాడుతున్నటువంటి మాటలు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని లేపేస్తే డబ్బే డబ్బు అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి మాటలు. అంటే ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత, ఇప్పుడు వైరల్గా మారిన తర్వాత, గతంలో వీళ్ళ ఆగడాలు ఇంకా ఎన్ని చేసి ఉంటారో అనేది అతి పెద్ద ప్రశ్న మనకు కనిపిస్తుంది. అంటే ఒకప్పుడు బ్లాక్మెయిలింగ్, మరోవైపు పెద్ద ఎత్తున గంజాయితో లింకులు, మర్డర్స్ చేసినటువంటి వ్యవహారాలు, ఇవన్నీ కూడా తెర మీదకి వస్తున్నాయి. సో ఇప్పుడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పైన కూడా ఈ రౌడీ షీటర్లు శ్రీకాంత్ దోస్తులుగా వీళ్ళు మనకు కనిపిస్తోంది, మనకు తెలుస్తోంది, సమాచారం అందుతోంది. సో ఇప్పుడు వీళ్ళు ఈ హత్యకు కుట్ర ఎప్పుడు చేశారు? ఇప్పుడు నిడిగుంట అరుణ అంశం తెర మీదకి వచ్చిన తర్వాత ఈ కుట్ర జరిగిందా, లేదు అంటే గతంలోనే ఈ కుట్ర జరిగిందా? ఇది తెలియాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పుడు ఎప్పుడు జరిగింది ఈ పార్టీలో ఇంకా సభ్యులు మొత్తం 3-4 రౌడీ షీటర్లు పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. చాలామంది వీళ్ళందరూ కూడా వైసీపీకి సంబంధించినటువంటి నాయకుల యొక్క అనుచరులుగా కొంతమంది చెప్తున్నారు. సో ఇప్పుడు వైసీపీ లీడర్లకి, మరి జైల్లో పెరోల్ మీద బయటకు వచ్చినటువంటి శ్రీకాంత్కి, ఈ రౌడీ షీటర్లకి లింకులు ఏంటో మొత్తం బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. తద్వారా నెల్లూరు రాజకీయాల్లో పెను సంచలనంగా మారినటువంటి ఈ వీడియో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు కొంత కుట్ర పనినట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. వాళ్ళే మాట్లాడుతున్నారు, చంపేస్తే లేపేస్తే డబ్బే డబ్బు అంటూ కూడా చెప్పినటువంటి ఉదంతం ఏదైతే ఉందో, ఇప్పుడు నెల్లూరు అరుణ లీలలు కానీ దీన్ని కూడా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. అంతే, ఇప్పుడు ఆమె జైలు పాలయ్యారు. ఇప్పటికే రియల్ ఎస్టేట్ బిల్డర్లను బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం, పోలీసులతో సన్నిహిత సంబంధాలు పెట్టుకోవడం, ఇట్లా అనేక అంశాల్లో ఆమె అందరినీ కూడా నెల్లూరుని గుప్పిట్లో పెట్టుకొని మొత్తం చాలామంది పోలీస్ అధికారుల్ని, వ్యాపారవేత్తల్ని, లేదంటే కనుక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆమె గుప్పిట్లో పెట్టుకొని మరీ డబ్బు బ్లాక్మెయిలింగ్ చేసి, కొంత వాళ్ళు చేసినటువంటి లీలల్ని వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి మరి డబ్బులు వసూలు చేసింది అంటే నెల్లూరు అరుణ లీలలు ఏంటో మనకు అర్థమవుతుంది. మనకు అందుతున్నటువంటి పక్కా సమాచారం ప్రకారం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో హత్యకు భారీ కుట్ర పనినట్టుగా ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. మరోవైపు రౌడీ షీటర్లు ఎవరైతే అవిలేల శ్రీకాంత్, జగదీష్, లేడీ డాన్, నిడిగుంట అరుణ పక్కా ప్రణాళిక వేసినట్టుగానే స్పష్టంగా అర్థమవుతోంది. అంటే వాళ్ళు ముందుగానే ప్రణాళికాబద్ధంగానే ఇక్కడ మాటలు జరిగినట్టుగా, వీళ్ళు ఖచ్చితంగా లేపేస్తే డబ్బే డబ్బు అని మాట్లాడినటువంటి మాటలు వింటుంటే ఖచ్చితంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని చంపేసి తన వెనకాల ఉన్నటువంటి డబ్బును లాగేసుకోవటమా, లేదంటే కనుక ఇంకా ఏమే అంశాలన్నీ కూడా తెర మీదకి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు వైసీపీ కీలక నేత లేడీ డాన్, నిడిగుంట అరుణ ద్వారా మొత్తం ఈ వ్యవహారం అంతా పథకం రచించినట్టుగా కూడా మనకు అర్థమవుతోంది. సో వీడియోతో సహా పోలీసుల వద్ద పూర్తి సాక్ష్యాధారాలు ఉన్నట్టుగా కూడా మనకు కనిపిస్తోంది. సో ఖచ్చితంగా ఈ వీడియో కనుక చూస్తే ఇది గతంలోదైనా ఇప్పటిదైనా ఖచ్చితంగా ఇది ఒక రకంగా పోలీసులు దీన్ని ట్రేస్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది నెల్లూరు రౌడీ షీటర్లను కొంతమందిని విచారిస్తున్నటువంటి క్రమంలోనే వాళ్ళ దగ్గర నుంచి వీడియో కొంత పోలీసుల వద్దకు చేరిందా, లేకుంటే వైరల్గా ఏ విధంగా మారింది అనే అంశం మనకు కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం మీద ఇది వాళ్ళ ఫోన్లోనే రికార్డ్ అయినటువంటి వీడియో కానీ స్పష్టంగా అర్థమవుతుంది. తీస్తున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళలో ఒకరిగానే మనకు కనిపిస్తుంది. మరోవైపు
నెల్లూరు అరుణ ఫోన్లో కూడా ఈ వీడియో ఉన్నా కూడా ఆశ్చర్యం పోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆమె ఫోన్లోనే ఇప్పుడు చాలా వరకు లీకులు, చాలా వరకు లింకులు అన్ని కూడా బయటికి పోలీసులు తవ్వుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ వీడియో ఏమైనా ట్రేస్ అయ్యి బయటకు వచ్చిందా అనేది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పుడు ఖచ్చితంగా డబ్బుతో ప్రలోభ పెట్టి కొంతమంది కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నంలో కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని హత్య చేస్తే వచ్చే ఎన్నికల్లో గూడూరు లేదా సూలూరుపేటలో ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని కూడా వైసీపీ నేతకు నిడుగుంట అరుణ హామీ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. సో ఇదంతా కూడా ఒక పకడ్బందీ ప్లాన్ ప్రకారమే అక్కడ ఆ నియోజకవర్గాన్ని ఖాళీ చేయించి ఆ నియోజకవర్గంలో పాగా వేయాలనే ప్లాన్ చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇప్పుడు తనపై అనుమానం లేకుండా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఖచ్చితంగా తనతోనే పేరోల్ సిఫార్సు చేయించి అనుమానం లేకుండా శ్రీకాంత్ అట్లాగే నిడుగుండ అరుణ ప్లాన్ చేసినట్టు కనిపిస్తుంది. మరోవైపు ఎట్లయితే గతంలో వైఎస్ వివేక హత్య జరిగిందో అదే రీతిన తన అనుచరులతోటే డబ్బుతో కొంతమందిని లోబర్చుకొని గతంలో వైఎస్ వివేక హత్య ఏ విధంగా జరిగిందో అదే విధంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కీలక నాయకుల ముఖ్య నాయకుల పథకరచనతోటే ఇదంతా జరిగినట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు ఇప్పుడు పోలీసులు చాలా ప్రొయాక్టివ్గా పనిచేసినటువంటి నేపథ్యంలో స్పందించినటువంటి నేపథ్యంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రాణాలకు ముప్పు తొలగినట్టుగా కూడా మనం ఖచ్చితంగా భావించాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు పెద్ద ఎత్తున కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పైన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కూడా ఈ మధ్య కాలంలో విపరీతంగా దుష్ప్రచారం చేయటం, దాని భాగంగానే దానికి కొంత కోయిన్సిడెన్స్ గానే ఈ వీడియో తెర మీదకి రావటం, ఇప్పుడు ఆయన ప్రాణాలకు భారీగా ముప్పు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ముప్పు భారీ కుట్ర జరిగినటువంటి నేపథ్యంలో ఆ కుట్ర తొలగించినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు ఇక భవిష్యత్తులో కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు ఇప్పుడు నిడిగుంట అరుణ లీలలు అట్లాగే శ్రీకాంత్ ఎవరైతే పెరోల్ పైన ఈ మధ్య కాలంలో బయటకు వచ్చి హాస్పిటల్లో రొమాన్స్ చేశాడో, సో ఇప్పుడు వాళ్ళిద్దరు లీలలు ఏకంగా ఒక ఎమ్మెల్యేని లేపేసి ఆ ఎమ్మెల్యే ప్లేస్లో ఇంకొకరి కీలక నేతకు టికెట్ ఇప్పించుకునేంత పథక రచన చేశారు అంటే ఇది నిజంగా కూడా చాలా బరితెగింపుగా కనిపిస్తుంది. సో ఇది నెల్లూరు అరుణ లీలలన్నీ ఒకటి బయటకు వస్తున్నాయి. మొత్తం మీద అయితే మాత్రం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కొంత ఆయన ప్రాణాలకి ముప్పు ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. పెద్ద ఎత్తున పథక రచన భారీగా చేసినట్టుగా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇప్పటికే నెల్లూరు అరుణతో పాటుగా శ్రీకాంత్కి సంబంధించినటువంటి కొంతమంది రౌడీ షీటర్ అంటే వాళ్ళ తాలూకాకు చెందినటువంటి కొంతమంది రౌడీ షీటర్లు ఇప్పటికే పోలీసులు విచారణ చేసినటువంటి క్రమంలో భవిష్యత్తులో వీళ్ళని కూడా పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మర్డర్ ప్లాన్ చేసినట్టుగా స్పష్టంగా వీడియో ఆధారాలు కూడా ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారినటువంటి నేపథ్యంలో పోలీసు అధికారులు ఖచ్చితంగా వీళ్ళని ట్రేస్ చేసి వీళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఇప్పుడు నెల్లూరు అరుణ లీలలు దీంతోనే కాదు, ఇప్పుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కాదు, ఇంకా చాలా మంది నాయకుల్ని అట్లాగే చాలా మంది బిల్డర్లని చాలా మంది వ్యాపారవేత్తలను కూడా ఇదే మాదిరిగా బెదిరించి డబ్బు గుంజుకున్నటువంటి వ్యవహారం బ్లాక్మెయిల్ ఎపిసోడ్స్ కూడా ఇంకా చాలా వరకు తెర మీదకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూద్దాం భవిష్యత్తులో ఏం జరగబోతుందో. మొత్తం మీద మీరు కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పైన ఖచ్చితంగా అక్కడ ఆయన లేపేసి ఇతరులకి టికెట్ ఇప్పించేంతగా వాళ్ళు పెద్ద ఎత్తున భారీగా కుట్ర పడినట్టుగా మీకు అనిపిస్తే మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.